కిడ్స్ వెహికల్ మనం చూసేది దీని టైర్ కండిషన్ వచ్చేసి 4 సీల్ టైర్స్ మనం ఫైనల్ టు ఫైనల్ 1,95,000 ఇవ్వచ్చు. స్టార్టింగ్ వచ్చేసి 50,000 నుంచి వెహికల్స్ ఉంటాయి. మన దగ్గర ఒక 2-3 lakhs లా మోడల్స్ వస్తాయి, ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఆ 3 lakhs అనే బడ్జెట్ వెహికల్స్ కూడా మనం ఈ రోజు ఇంట్రడక్షన్ చేద్దాము. ఫార్చునర్ 4x4 డీజిల్ వర్షన్, వెల్ మెయింటైన్ వెహికల్. క్రేటా EX మోడల్ 2020 మోడల్ TU300 అండి. ఇది మోడల్ వచ్చేసి 2016 T8 అండి. బెలినా డెల్టా అండి, డీజిల్ వర్షన్. కస్టమర్ సివిల్ స్కోర్ ని బట్టి మనం ఫైనాన్స్ చేపిస్తాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక మంచి వీడియో చేశాను. ఈ వీడియోలో అయితే మనకు 2 lakhs బడ్జెట్ నుంచి 8 lakhs వరకు వచ్చే కార్ల గురించి అయితే చెప్పుకోబోతున్నాం. మనకు సెకండ్ హ్యాండ్ వెహికల్స్లో అయితే మనకు చాలా ట్రెండింగ్లో అయితే ఉందండి. ఇప్పుడు చాలామంది షోరూమ్ కంటే ఫస్ట్ మన సెకండ్ హ్యాండ్ కార్స్ కోసమే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. వారి కోసం అయితే ఈరోజు చాలామంది 1 lakh బడ్జెట్ కాదు భయ్య, కొంచెం ప్రీమియం మోడల్స్ అయితే చూపించాను. మన కామెంట్లో మనకు చాలామంది మన వ్యూవర్స్ కానీ మన సబ్స్క్రైబర్ కానీ కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం అయితే ఈరోజు ఒక మంచి వీడియో అయితే చూశాను. ఈ వీడియో మాత్రం మీరు చివరకు చూడండి. చివరకు చూస్తేనే మరి ఏముందనే తెలుస్తుంది. మనమైతే ఇప్పుడు శ్రీ దుర్గా కార్స్లో అయితే ఉన్నాం. ఇక్కడైతే ఉప్పల్ బగాయత్లో అయితే ఉంది. మరి వీటి యొక్క మరి స్పెషాలిటీ ఏంది, ఇక్కడ ఏ బడ్జెట్ కార్స్ ఉన్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయి, మనకి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళకి వెళ్ళిపోదాం. హాయ్ సార్, నమస్తే సార్. హాయ్ సాయి, నమస్తే. ఓకే సార్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాం సార్? ఇక ఈ వీడియోలో చెప్పేది ఏముందంటే, మనం ఇంతకుముందు వీడియో చేసాం కదా, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అప్పుడు మనం చేసింది ఏంటంటే 1 lakh బడ్జెట్ వెహికల్స్ చేసాం కదా, కస్టమర్స్ కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు, మంచిగా సేల్స్ కూడా అయినాయి. ఈ వీడియో ఓకే, కానీ ఎవ్రీ కస్టమర్ అడిగేది ఏంటంటే 1 lakh అని అడుగుతారు. కాబట్టి ఆ 1 lakh అనేది కాకుండా ఇప్పుడు 1 lakh బడ్జెట్ వాళ్ళు నెట్లో తీసుకుందాం అనుకుంటారు కదా, ఆ 1 lakh అనేది కాకుండా మన దగ్గర ఒక 2-3 lakhs లా మోడల్స్ వస్తాయి, ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఆ 3 lakhs అనే బడ్జెట్ వెహికల్స్ కూడా మనం ఈ రోజు ఇంట్రడక్షన్ చేద్దాము. మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 50,000 నుంచి వెహికల్స్ ఉంటాయి. 50 to 10 lakhs, 12 lakhs, ఆల్మోస్ట్ 20 lakhs వరకు బడ్జెట్లో మన దగ్గర వెహికల్స్ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనము ఆ స్టార్టింగ్ రేంజ్ నుంచి ఆ 20 lakhs రేంజ్ వరకు ఈరోజు మనము వీడియోలో వెహికల్స్ చూపిద్దాం. ఓకేనా? మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఫార్చునర్ డీజిల్ వర్షన్ 4x4 2010 మోడల్. ఇది ఎక్స్పైర్ వచ్చేసి ఈ ఇయర్ వచ్చేసి 7th monthలో ఉంది. 7th month దాకా వ్యాలిడిటీ ఉంది. దాని తర్వాత మనం ఎక్స్టెండ్ 5 years చేసుకోవచ్చు. ఇది ప్రైస్ కోడ్ చేసేది వచ్చేసి మనం 8,50,000 కోడ్ చేస్తున్నాము. వెల్ మెయింటైన్ వెహికల్ రీడింగ్ వచ్చేసి 2,12,000 తిరిగింది. జెన్యూన్ రీడింగ్, ట్యాంపర్ కూడా కాలేదు మీటర్. వెహికల్ కండిషన్ చూడండి. వెహికల్ కలర్ వచ్చేసి వైట్ కలర్. మాన్యువల్ ట్రాన్స్మిషన్ 4x4. సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇది. హైదరాబాద్ రిజిస్ట్రేషనే. చూడండి వెహికల్ కండిషన్ మొత్తం చూపియండి. ప్రైస్ కూడా లిటిల్ బిట్ నెగోషియబుల్. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి క్రేటా EX మోడల్ 2020 మోడల్. రీడింగ్ వచ్చేసి 92,000. షోరూమ్ ట్రాక్ అండి, సింగిల్ ఓన్ మెయింటెనెన్స్, సింగిల్ ఓనర్ వెహికల్. రైట్ రౌండ్ వచ్చేసి చాలా వెల్ మెయింటైన్ వెహికల్ అండి ఇది. దీని ప్రైస్ వచ్చేసి మనం కోట్ చేస్తున్నాం 11,50,000. నెగోషియబుల్ ప్రైస్ అండి ఇది, ఉంటుందండి. చూపియండి వెహికల్, చూపియండి. వెహికల్ నెంబర్ వచ్చి కూడా ఫ్యాన్సీ అండి, 7777 ఫ్యాన్సీ నెంబరు. మనం నెక్స్ట్ చూసే వెహికల్ వచ్చేసి TU300 అండి. ఇది మోడల్ వచ్చేసి 2016 T8 అండి. టాప్ అండ్ వర్షన్. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇందులో. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 92,000 తిరిగిందండి. ప్రైస్ మనం కోట్ చేసేది 5,85,000. స్లైట్లీ నెగోషియబుల్ అండి. వెహికల్ రైట్ రౌండ్ ఒకసారి చూపించండి కస్టమర్. ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తున్న వెహికల్ వచ్చేసి i20 స్పోర్ట్స్ ప్లస్ అండి. ఎలైట్ మోడల్ ఇది. రీడింగ్ వచ్చేసి 56,000 తిరిగింది. జెన్యూన్ షోరూమ్ ట్రాక్. సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇది. ప్రైస్ వచ్చేసి 7,45,000 కోట్ చేస్తున్నాము. స్లైట్లీ నెగోషియబుల్. ఒకసారి రైట్ రౌండ్ వెహికల్ చూద్దాం. ఇంటీరియర్ వచ్చేసి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మానిటర్, ఆడియో కంట్రోల్స్ ఉంటాయి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఒకసారి ఇంటీరియర్ కూడా చూడండి. లెదర్ ఇంటీరియర్ టోటల్ వచ్చేసి. టైర్ కండిషన్ వచ్చేసి 70-75% ఉందండి. వెల్ మెయింటైన్ వెహికల్, చాలా నీట్గా మెయింటైన్ చేశాడు ఓనర్ వచ్చేసి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తున్న వెహికల్ వచ్చేసి బెలినా డెల్టా అండి, డీజిల్ వర్షన్. మోడల్ వచ్చేసి 2018. ఇన్వాయిస్ ఓనర్ అండి, ఇది చాలా సింగిల్ ఓనర్.
ఓకే సార్. ఇన్వాయిస్ ఓనర్. ఓకే. వెహికల్ ప్రైస్ కోడ్ వచ్చేసి మనం 6,45,000 కోడ్ చేస్తున్నాము. ఓకే సార్. నెగోషియబుల్. ఓకే సార్. దీనికి సెకండ్ కీ కూడా అవైలబుల్ ఉందండి. ఓకే సార్. ఒకసారి వెహికల్ చూడండి సార్. ఇప్పుడు మన దగ్గర ఎవరైనా మొత్తం బడ్జెట్ పెట్టలేరు కదా, ఫైనాన్స్ ఎట్లా ఉంటుంది మన దగ్గర? ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉంది. డౌన్ పేమెంట్ 1 lakh వరకు వస్తుంది. ఓకే. కస్టమర్ సివిల్ స్కోర్ని బట్టి మనం ఫైనాన్స్ చేపిస్తాము. ఓకే సార్. మన దగ్గర వెహికల్స్ అంటే యాక్సిడెంటల్ కానీ ఫ్లడెడ్ వెహికల్ కానీ మన ఇక్కడ మనం సేల్ చేసే అవకాశం ఉందా? లేదు సార్, మనం అయితే ఫ్లడెడ్ వెహికల్ అయితే అసలు ఎంకరేజ్ చేయము, మనం పెట్టాము కూడా. ఓకే సార్. ఏమన్నా యాక్సిడెంట్ వెహికల్స్ ఉన్నాయంటే మాత్రం కస్టమర్కి ఫస్ట్ చెప్పి ఇది సో అండ్ సో డ్యామేజ్ ఉంది, ఓకే, మీకు ఇష్టమైతేనే తీసుకోండి అని మనం చెప్తాము. ఓకే. లోన్ అయితే రాదు. యాక్సిడెంట్ వెహికల్స్కి అయితే మనం లోన్ చేయించలేము. ఓకే సార్. దానికి లోన్స్ కూడా కావు. ఓకే. కాబట్టి మనం మ్యాక్సిమం మన దగ్గర 99% మనం యాక్సిడెంట్ వెహికల్ అయితే ప్రిఫర్ చేయము. ఓకే. ఉన్నది ఏదన్నా షోరూమ్ ట్రాక్, రీడింగ్ ఏమైనా జెన్యూన్ లేకపోతే కస్టమర్కి ఇంటిమేట్ చేస్తాం ఇది షోరూమ్ ట్రాక్ లేదండి. కానీ మనం యాక్సిడెంట్ వెహికల్స్ ఫ్లడెడ్ వెహికల్స్ పెట్టి రిస్క్ తీసుకోలేము, కస్టమర్ని రిస్క్లో పెట్టలేము. ఓకే. ఓకేనా. నెక్స్ట్ మోడల్ ఏమని చెప్పండి సార్. ఇప్పుడు మన దగ్గర లో బడ్జెట్లో చూసుకోవాలనుకుంటే ఇప్పుడు రిడ్జ్ వెహికల్ మనం చూసేది. ఓకే సార్. ఈ మోడల్ వచ్చేసి 2010, 2011 రిజిస్టర్డ్. వెహికల్ రీడింగ్ వచ్చేసి 1,20,000 తిరిగింది. ఓకే సార్. దీని ప్రైస్ కోడ్ వచ్చేసి మనం 2,45,000 చెప్తున్నాము. ఓకే సార్. దీని టైర్ కండిషన్ వచ్చేసి 4/4 సీల్ టైర్స్. ఓకే సార్. అంటే రీసెంట్గా ఇచ్చారు. నెగోషియబుల్ అవుతుంది? నెగోషియబుల్ అండి, ప్రైస్ కూడా నెగోషియబుల్ సాయి. ఫైనల్గా ఎక్కడ వరకు రావచ్చు కస్టమర్? మనం ఫైనల్ టు ఫైనల్ 1,95,000కి ఇవ్వచ్చు. ఓకే. ఫైనాన్స్ అవైలబిలిటీ అయితే ఉండదు ఈ వెహికల్కి, డైరెక్ట్ క్యాష్ అండ్ క్యారీలో తీసుకోవాలి. ఓకే. వెహికల్ కండిషన్ కూడా చూసి చాలా బాగుంది. నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి బ్రీజా ZDI డీజిల్ వర్షన్ ఇది. ఓకే సార్. మోడల్ వచ్చేసి 2019, 2020 రిజిస్టర్డ్. ఓకే సార్. రీడింగ్ వచ్చేసి 1,27,000 తిరిగింది. ప్రైస్ కోడ్ చేసేది 8,75,000 ప్రైస్ కోడ్ చేస్తున్నాం. ఓకే. స్లైట్లీ నెగోషియబుల్. ఓకే. ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంది, ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు. వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి మనకు 70 to 80% ఉంది. ఓకే. వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తాడు కస్టమరు. ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఫియట్ పుంటో. ఓకే సార్. డీజిల్ వర్షన్. మోడల్ వచ్చేసి 2009 మోడల్ ఇది. ఓకే సార్. రీసెంట్గా ఫిట్నెస్ కూడా చేయించారు వెహికల్కి. ఓకే. ప్రైస్ కోడ్ వచ్చేసి 1,95,000 చెప్తున్నాము. 1,95,000 చెప్తున్నాము. చాలా నీట్గా మెయింటైన్ చేశాడు వెహికల్ వచ్చేసి. ఓకే. ఈ వెహికల్ వ్యాలిడిటీ వచ్చేసి మనకు 2009 కదా, ఓకే సార్. 2029 వరకు వ్యాలిడిటీ ఉంది. ఓకే సార్. వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేశాడు. నెగోషియబుల్ అండి, నెగోషియబుల్ ప్రైస్ కూడా. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి రిడ్జ్ VDI 2011 మోడల్. ఓకే సార్. బండి చాలా నీట్గా ఉందండి. ఓకే. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 70,000 జెన్యూన్ రీడింగ్. ఓకే. ప్రైస్ కోడ్ చేసేది మేము 2,85,000 ప్రైస్ కోడ్ చేస్తున్నాము. స్లైట్లీ నెగోషియబుల్. ఓకే సార్. చాలా నీట్గా ఉంది వెహికల్. టైర్ కండిషన్ వచ్చేసి 4 సీల్ టైర్స్ అండి. రీసెంట్గా వేయించాడు కస్టమర్. ఓకే సార్. చూడండి వెహికల్ చాలా నీట్గా ఉంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి I20. ఓకే సార్. I20 ఆస్టా ఆప్షనల్ CRDI మోడల్ 2016. ఓకే సార్. వెహికల్ రీడింగ్ వచ్చేసి 1,24,000 తిరిగింది. ఓకే. ఇది డీజిల్ వర్షన్ అండి. ఓకే. ప్రైస్ వచ్చేసి మనం 6,25,000 కోడ్ చేస్తున్నాము. ఓకే. ప్రైస్ నెగోషియబుల్ కూడా ఉంది, ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంది. వెహికల్ చూడండి చాలా మంచిగా ఉంది కండిషన్. వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 70% టైర్ కండిషన్ ఉంది. ఓకే సార్. సార్ నాదొక డౌట్ ఏంటంటే చాలామంది డిస్ట్రిక్ట్ల నుంచి వస్తారు, ఫుల్ క్యాష్ పెట్టలేరు, కొంతమందికి లోన్తో వెళ్తారు, ఏ బ్యాంక్ నుంచి తీసుకోవాలో ఎట్లా తెలియదు, వాళ్ళ కోసం మీరేమైనా అడ్వైజ్ చేస్తారా? ఇది మంచి క్వశ్చన్ సాయి నాకు నువ్వు వేసింది. ఓకే సార్. ఈ రీసెంట్గా మనం DSI కూడా ఓపెన్ చేసాము. ఓకే. ఆల్ కోడ్స్ ఉన్నాయి మనకు. కోడ్స్ అంటే ఇప్పుడు ఆల్ బ్యాంక్స్ టైఅప్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనకు ఫైనాన్స్ అవైలబిలిటీ అనేది మనమే డైరెక్ట్ బ్యాంక్ నుంచి చేయిస్తాము. ఓకే. మన ఆఫీస్ వచ్చేసి ఇప్పుడు నాగోల్లో ఓపెన్ చేసాము ఓకే సార్. రీసెంట్గా. ఓకే సార్. ఇప్పుడు ఏ కార్కి లోన్ కావాలన్నా డైరెక్ట్ మన త్రూ చేయొచ్చు. ఓకే. దానికి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ సివిల్ ఇష్యూస్ కూడా ఏమైనా ఉంటే ప్రైవేట్లో కూడా మనం చేయించవచ్చు. ఓకే సార్. ఫైనల్గా మన వ్యూవర్స్ కోసం అడ్రస్ చెప్పేసేయండి మనది ఎక్కడ? మన అడ్రస్ వచ్చేసి ఉప్పల్ HMDA లేఅవుట్ అండి. ఓకే సార్. ఆపోజిట్ బజాజ్ షోరూమ్. ఓకే సార్. మీకు నియర్ బై ఉప్పల్ ఉంటుంది. ఇది అడ్రస్ వచ్చేసి శ్రీదుర్గా కార్స్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.